మావోయిస్టు పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత రూపేష్ లొంగిపోయారు. 42 మంది మావోయిస్టులతో లొంగిపోయేందుకు మావోయిస్ట్ నేత రూపేష్ అలియాస్ ఆసన్న సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆసన్న ఉన్నారు. రూపేష్ అలియాస్ ఆసన్న స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు మల్లోజులో లొంగిపోవడాన్ని మనం చూసాం. రూపేష్ అలియాస్ ఆసన్న లొంగుబాటు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఛత్తీస్గఢ్ సర్కార్ తెలియజేస్తోంది. 45 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానానికి మొత్తం మీద తెరదించబోతున్నట్లుగా సమాచారం. ఓవైపు వరుసగా జరుగుతున్నటువంటి లొంగుబాట్లు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఆపరేషన్ కగార్ చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి చివరికల్లా ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం ప్రకటించిన విషయం. కేంద్ర బలగాలు మొత్తం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వరుసగా మావోయిస్టుల్లో కొంత కదలిక కనిపించింది. మొదట్లో తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు, ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కేంద్రం భీష్మించి కూర్చుంది. చర్చలకు మేము సిద్ధంగా లేవని చెబుతోంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తిరిగి అలాగని ఈ పోరాటాలు కొనసాగించలేని పరిస్థితి, కాల్పులు జరపలేని పరిస్థితి, సైన్యం మీద తిరిగి సైన్యం చాలా బలంగా దూసుకెళ్తుంది, మొత్తం జల్లెడ పడుతుంది అటవీ ప్రాంతం అంతా కూడా. ఇక ఏం చేయాలో అర్థం కాక ముందుగా మావోయిస్టుల్లో ఒక కదలిక వచ్చింది. కొంతమందిలో భిన్నాభిప్రాయాలు రావడం మొదలయ్యాయి. కొంతమంది ఇక ఆయుధాలు వద్దు, మన ఉద్యమం చాలు, సాయుధ పోరాటాలు ఇక వద్దు, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజా పోరాటాలు చేద్దాం, ప్రజల కోసం సమాజంలో మనం కూడా భాగం అవుదామని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు. కొంతమంది మాత్రం లేదు మనం ఇలాగే కొనసాగాలని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఇలా రెండుగా విడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎవరైతే బలంగా ఉన్నారో, ఖచ్చితంగా సాయుధ పోరాటం కొనసాగించాలని ఎవరైతే బలంగా నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు స్లోగా ఇక ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం, ఓవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు ఇటు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తూ వారి భవిష్యత్తు కోసం కొంత నిధిని వారికి కేటాయిస్తూ ఏదో ఒక పని చేసుకుని బ్రతకమని చెప్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రోజు రోజుకి మావోయిస్టుల బలం తగ్గిపోతూ వస్తుంది, సంఖ్య తగ్గిపోతూ వస్తుంది భారీగా. అతి త్వరలో కేంద్రం అనుకున్న సమయానికల్లా పూర్తి స్థాయిలో ఇక ఆపరేషన్ కగార్ ఇంపాక్ట్ మనకి కనిపించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక మావోయిస్టు ఉద్యమం ఉండదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవినాయక్, మరికొంతమంది లొంగిపోతున్నారు ఇప్పుడు, ముఖ్యంగా ఆసన్న లొంగుబాటుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంకా చాలామంది లొంగిపోతున్నట్లుగా తెలుస్తుంది కదా, మరి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి వీళ్ళ కోసం? ఎస్ నందు, ఇదేదో ఇప్పుడు కొత్త కాదు. చాలా కాలంగా ఇటు మల్లోజుల వేణుగోపాల్తో పాటు రూపేష్ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్టు ప్రధానంగా ముందు నుండే చెబుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ అంశంలో ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ వార్తలు ప్రజాయితం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇచ్చే పక్కా సమాచారం కూడా రూపేష్ అలియాజ్ తక్కలపల్లి వాసుదేవరావు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత, మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించి నంబాల కేశవరావుకు అతి దగ్గర వ్యక్తి, సన్నిహితుడు, అదేవిధంగా చాలా కీలకమైన వ్యక్తి పాత్ర పోషించిన ఆసన్న అలియాజ్ రూపేష్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఒక 70 మంది బృందంతో, మళ్ళీ చెబుతున్నాను 70 మంది మావోయిస్టు పార్టీ బృందంతో తను ఆయుధాలతో సహా రేపు ఉదయాన్నే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో, ఛత్తీస్గఢ్ హోంమంత్రి సమక్షంలో లొంగిపోనున్నట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. దీనికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై మనం చూపెడుతున్నాం. ఆ ఆర్టీవీ స్క్రీన్ పై చూపెడుతున్న బస్సుల్లో తరలిస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారే మావోయిస్టు పార్టీలో 70 మంది ఇంతకాలం పనిచేశారు. 50 సంవత్సరాల కాలం, 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మావోయిస్టు పార్టీలో
పనిచేసి ప్రజల పోరాటాలకు ఒడిగట్టిన నాయకులు ఇప్పుడు జనజీవన స్రవంతిలో రేపు పొద్దున కలవబోతున్నారు. అది ఆయుధాలతో. ఇవి ఆయుధాలతో కలవడం ఇదే, ఆయుధాలతో సరెండర్ అవ్వడం ఇదే మొదటిసారి. లొంగుబాటు అనొచ్చు. అదేవిధంగా కొంతమందికి నచ్చని వారు ఇది ఏదో జనజీవన స్రవంతిలో కలవడం, లేదంటే ప్రజల సామూహిక జీవితాన్ని గడపడానికి మళ్ళీ వస్తున్నట్టు, లేదంటే పునర్నిర్మాణానికి వస్తున్నట్టు జోరుగా ప్రచారం చేసుకునే వారికి చాలా క్లియర్ గా ఈ వార్త ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అంశం అని కూడా చెప్పొచ్చు. అంటే తెలుగు మీడియాలో ప్రధానంగా ఆర్టీవీ చూపెడుతుంది. ఈ ప్రధాన అంశం ఏదైతుందో ఆ తక్కలపల్లి వాసుదేవరావు ఉద్యమ చరిత్ర, సాయుధ ఉద్యమ చరిత్ర ఈ రోజుతో ముగిసింది. ప్రస్తుతానికి జగదల్పూర్ పోలీస్ క్యాంపులో, బిఎస్ఎఫ్ క్యాంపులో వాళ్ళ టీం ఉన్నట్టయితే ఇప్పటికే విశ్వసనీయమైన వర్గాలు చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా రేపటి సరెండర్ అనంతరం, అంటే ఈ రోజు మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు చూసింది. అయితే వేణుగోపాల్ చెప్పిన విధంగానే కొంతమంది మావోయిస్టులు రెండు వర్గాలుగా, అంటే మావోయిస్టు పార్టీలో కొంత భేదాభిప్రాయం వచ్చింది. ఆ భేదాభిప్రాయంలో ఆయుధాలు వీడాలనే టీంలో ప్రధానంగా ఇటు మల్లోజుల వేణుగోపాల్ ఉండే, మల్లోజుల వేణుగోపాల్ తో పాటు తక్కలపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆశన్న కూడా ఉన్నాడని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే ప్రత్యక్షంగా తను ఎప్పుడు బయటికి రానప్పటికీ అయితే ఈ రోజు చాలా క్లియర్ గా ఆశన్న అలియాజ్ వాసుదేవరావు పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్టయితే ప్రధానంగా తెలిసిపోయింది. ఈ అంశంలో కొంత మావోయిస్టు పార్టీకి తీరనికి లోటైనప్పటికీ చాలా కాలంగా ఇటు ఇరు పక్షాల మధ్య, అంటే మావోయిస్టు పార్టీలనే రెండు భేదాభిప్రాయాలు వచ్చిన అంశాలు తెలిసింది. ఆ భేదాభిప్రాయాల్లో ఉన్న టీములు ఏదైతే ఉన్నదో జనజీవన స్రవంతిలో కలవడానికి ప్రభుత్వం చెప్పిన విధంగా ఆపరేషన్ కగార్ అంశాన్ని పరిగణంలో తీసుకొని చచ్చి సాధించేది ఏం లేదు, పునర్నిర్మాణం అవసరం, మావోయిస్టు పార్టీ ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం పంతాను మార్చుకోవాలని గతంలో చెప్పినట్టుగానే ఈరోజు రూపేష్ కూడా మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ నాయకుడు, చాలా కీలకమైన నేత, ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నట్టయితే తెలిసింది. దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీకి తీరని లోటైనప్పటికీ కొంత పార్టీ కూడా దీనికి సంబంధించిన అంశంలో చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తుంది. ఎవరెవరు వెళ్తున్నారు, ఏం అంశం ఏంటి అనే కోణంలోనైతే ఒక పెద్ద చర్చ జరిగింది. ఓవరాల్ గా ఈ సరెండర్ల అంశం ఏదైతుందో ఇది మావోయిస్టు పార్టీకి నష్టమే అని చెప్పుకోవచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి లొంగుబాట్లు మావోయిస్టు ఉద్యమానికి, మావోయిస్టు పార్టీలకు ఖచ్చితంగా ఇదొక తీవ్రమైనటువంటి దెబ్బగానే భావిస్తున్నారు, తీవ్రమైన నష్టంగానే భావిస్తున్నారు. అతి త్వరలో కేంద్రం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ లోపు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను కూడా రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 మార్చి చివరికల్లా ఆపరేషన్ కగారు పూర్తి చేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తాం అని చెప్పి టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో ఈలోగా ఉన్న మావోయిస్టులు అందరూ లొంగిపోయే ప్రయత్నం, ఈ మధ్య ఎదురుకాల్పుల పరిస్థితి తగ్గిపోయింది, సంఖ్య బాగా తగ్గిపోయింది. వీలైనంత వరకు అందరూ లొంగిపోయే ప్రయత్నం చేస్తున్నారు, కొంచెం స్లోగా అయినా సరే. సో ఈలోగా ఈ టార్గెట్ ఫినిష్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ వరుస లొంగుబాట్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే కేంద్రం మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయి ఫలితాన్ని చూపిస్తుందని మీకు అనిపిస్తుందా? జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి మావోయిస్టులు ఇక పూర్తి స్థాయిలో సాధారణ మనుషులాగా బ్రతకగలుగుతారా? నిజంగా ప్రజా పోరాటాలు చేద్దాం అవసరమైతే నిర్ణయం తీసుకున్నారు, మరి ప్రజా పోరాటాల్లో యాక్టివ్గా పాల్గొనబోతున్నారా? పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంపై పంచుకునే ప్రయత్నం చేయండి.